ఆ తర్వాత మంత్రం వాడు వేసినది అంధాస్త్రం అనే ఒక రాక్షస శస్త్రాన్ని ప్రయోగించాడు వాడు. అంధశస్త్రం ఇది. అంధత్వం అంటే వాళ్ళు గుడ్డితనం. చూసారా, ఇందాకటి దీనికి తేడా ఏమిటి? ఇందాకటిది బయట ఉన్న చీకటి, అంటే నీకు చూడగలిగే శక్తి ఉన్నా బయట చీకటి ఉంటే చూడలేకపోతే అంధతామిశ్రకం. ఇప్పుడు బయట వెలుగుంది కానీ చూడలేని గుడ్డితనం నీకున్నది కనుక ఇక్కడ అంధాస్త్రం అంటే గుడ్డితనం. ఇంతకుముందు చీకటితనం, ఇప్పుడు గుడ్డితనం. ఇది పోగొట్టడానికి అమ్మవారు ఒక అద్భుతమైనటువంటి విద్యను వేస్తున్నారు. ఇది సూర్య విద్య, కానీ ఈ విద్య పేరు మారుతోంది. చక్షుష్మతి విద్య అంటారు దీన్ని. చక్షుష్మతి, ఈ చక్షుష్మతి విద్యని అమ్మవారు ప్రయోగించారు. దీనితో గుడ్డితనం పోయింది మొత్తం కూడా. ఇది కూడా 10 మందికి పనికొచ్చేటప్పుడు దివ్య స్వరూపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. ఈ నేత్ర దోషాలు ఏవైనా ఉంటే పోయే మంత్రం ఒకటి ఉంది మనకి, దాన్ని చక్షుష్మతి మంత్రము అంటారు. అది అందరూ జపించదగ్గ రీతిలో ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం. చక్షుస్తేజోమయం పుష్ప కందుకం బిభ్రతింకరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతీం భజే. ఇది చక్షుష్మతి మంత్రం. ఇది కానీ జపించితే కంటికి సంబంధించిన దోషాలు పోతాయని పెద్దవాళ్ళు చెప్తారు. దాని యొక్క అనుభవం కూడా కనిపిస్తుంది. కొద్ది కాలం క్రితం చెన్నై నగరంలో ఒక ఆయనకి కంటి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లో ఏ లోపం జరిగిందో కానీ కన్ను కదలడం మానేసింది. అతను వెంటనే ఆందోళన పడుతూ ఫోన్ చేస్తే శాస్త్రం చెప్పిన ఈ సహాయంతో ఈ శ్లోకం అతనికి ఫోన్లో చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని అతను పఠించాడు. చిత్రం ఏంటంటే 2 రోజుల్లో కన్ను తనంత తానే తిరిగి హాయిగా ఉన్నాడు అతను. జరిగిన విషయం ఇది. కనుక మనం చెయ్యగలగాలి కానీ తప్పకుండా ఫలిస్తాయి. కనుక ఈ దివ్యమైన చక్షుష్ మంత్రం చక్షు తేజోమయం పుష్ప కందుకం బిభ్రతీం కరై రౌప్య సింహాసనారూఢాం దేవీం చక్షుష్మతీం భజే. చక్షుష్మతి దేవి ఎలా ఉంటుందో వర్ణిస్తున్నారు. ఈ వర్ణన అందరూ జానిద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆవిడ వెండి సింహాసనం మీద కూర్చుంటుందట. చేతిలో ఒక పూల బంతి పట్టుకుందట, మరొక చేతిలో పువ్వు పట్టుకుందటండి. ఈ 2 పట్టుకుని కూర్చుంది ఆవిడ. ఇందులో ఉన్న భావం చూడండి ఎంత అందంగా ఉన్నదో. వెండి సింహాసనం మీద కూర్చుందిట, పైగా చేతిలో పువ్వు బంతి ఉన్నాయి. దీని అర్థం ఏంటి? పువ్వు అంటే వికసించడం, బంతి అంటే గుండ్రంగా ఉండేటటువంటి లక్షణం, తిరగలదు. అది కంటికి ఉండవలసిన 2 లక్షణాలు ఇవి చూడండి. ఒకటి వికసించే లక్షణం, ముడుచుకుపోకుండా వికసించగలగడం. 2 ఎటైనా అటు ఇటు తిరిగి చూడగలిగే లక్షణం. అందుకే ఆ 2 లక్షణములే 2 ఆయుధములుగా. ప్రతి దేవతాతత్వంలో ఆయుధాలు ఇలాగే ఉంటాయండి. ఆ దేవత ఏ భావాన్ని చూపిస్తుందో ఆ భావానికి తగ్గ పరికరాలే అక్కడ ఆయుధాలుగా ఉంటాయి. ఇది మనం తెలుసుకోవాలి. పైగా వెండి సింహాసనం అంటే ఇది ఎక్కడ ఉంటుందంటే ఈ తల్లి మనకి ఈ కంటి యందు మధ్య భాగంలో సన్నటి తెల్లనిది ఒకటి బిందువులా ఉంటుంది. అందులో ఉంటుంది ఈ దేవత, చక్షుష్మతి దేవత. ఇక్కడ మనలో ఇక్కడ ఉంటుంది. జగచ్చక్షువైన సూర్యమండలంలో ఈ దేవత ఉంటుందట. మనం గత జన్మల్లో సరి అయిన ప్రవర్తన చేస్తే సూర్యుడు అనుగ్రహించి మన కంటికి చూసే శక్తిని ఇస్తాట. ఇలా ఆయా దేవతలు అనుగ్రహిస్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. అందుకే దేవతాపచారం చేస్తే ఇంద్రియ శక్తులు పనిచేయవు. ఇప్పుడు ఇంద్రియ శక్తులు పనిచేయట్లేదంటే తద్దేవతా సంబంధమైన అపరాధం ఏదో గత జన్మల్లో చేశాం. ఇది తెలుసుకుని ఇప్పటికైనా దేవతాపచారం చేయకుండా ఉండాలి. ఈ దేవతలందరూ భగవత్ శక్తి విశేషాలు, వాళ్ళు అనుగ్రహిస్తేనే ఇంద్రియములు. అందుకు దేవతలను ఎప్పుడు కృతజ్ఞత ఎందుకు చూపించాలంటే ఈ ఇంద్రియాల్లో వాళ్ళు ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన శక్తిని మనం వాడుకుంటున్నాం కానీ మనం శక్తిని తయారు చేసుకోలేదు అనే మాట పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం ఇక్కడ. అలా ఇక్కడ ఆ చక్షుష్మతి దేవి ఆ శక్తిని ఇక్కడ వర్ణిస్తున్నారు. అలా ఉన్న చక్షుష్మతి నమస్కరిస్తున్నాం. ఇది చేసేటప్పుడు మరొక విశేషం అంటే శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. ఇది కూడా దీనికి అనుసంధానం చేసుకోవచ్చు. శ్రీ భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజసే నమః. ఈ మంత్రం ఈ శ్లోకం కలిపి సూర్యమండలంలో అమ్మవారిని భావన చేస్తే చక్కటి ఫలితములు పొందవచ్చు.